ట్రాక్టర్ హమాలీల పనులకు పోతున్నారు, ఇంకా మన ఎస్సీ కాలనీలో కూడా పెయింటింగ్ పనులకు పోతున్నారు. కావున మీరు గెలిస్తే, మాకు ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు ఇండస్ట్రీస్ కానీ ఏదైనా తెచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ మన గ్రామమే కాదు మన ఆదోని చుట్టుముట్టు గ్రామాలల్లో యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక, నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వం వస్తే మాకు కేంద్రం నుండి ఉద్యోగ అవకాశాలు, మళ్ళీ మాకు యువతకి ఇండస్ట్రీస్ అన్ని తెచ్చి మాకు అందరికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మేము వేడుకుంటున్నాము. 2-3 విషయాలు తమ్ముడు చాలా బాగా చెప్పాడు. చాలా గొప్ప లీడర్ అవుతావు. నువ్వు నాన్నకు మించిన లీడర్ అవుతావు, తండ్రిని మించిన తనయుడిగా అవుతాడే అని ఇక్కడ. ఇప్పుడు తమ్ముడు చాలా విలువైన మాట చెప్పాడు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నిజమే కదా. ఆదోళనలో ఎవరైనా డిగ్రీ చేస్తే ఉద్యోగాలు ఆడించవాలా, ఎవరు బెంగళూరు పోవాలా, ఆడికి పోవాలా, ఈడికి పోవాలా అని, లేకపోతే తమ్ముడు చెప్పిన ఇంట్లోనే ఉండాల్సి వస్తే పెయింటింగ్ పనికి పోవాలా, ఎలక్ట్రీషియన్ పని, బేల్దారి పనికి పోవాలి. ఏంది కర్మ మనకి. ఒకప్పుడు ఆదోనిని రెండవ బాంబే అనేవాళ్ళు. బాంబే ఎక్కడ పెద్ద, ఇప్పటికీ బాంబే చాలా పెద్దది. రెండవ బాంబే అనేవాళ్ళు ఆదోన్ని కదా. మరి ఇప్పుడేమైంది? ఒకప్పుడు ఆదోన్లో స్పిన్నింగ్ మిల్లు, ఒక్కొక్క మిల్లు 2000 మంది 3000 మంది పనిచేసేది. గుర్తున్నా మీకు అందరికి, పెద్దవాళ్ళకి గుర్తుంటది. ఇక్కడ మార్కెట్, అతి పెద్ద మార్కెట్ హమాలీ మార్కెట్ అంటే పెద్ద మార్కెట్, పెద్ద 10,000 మంది బిజినెస్ లు ఉండేనంట. అలా బిల్లు, ఓ పక్క మిల్లులు, ఓ పక్క మార్కెట్, ఓ పక్క బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు, ఇవన్నీ ఉండే. ఏమైనా ఇప్పుడు ఎందుకు పోయినాయి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ పోవడం వల్ల కనీసం ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. ఈ ఉద్యోగం కావాలంటే ఊరేళ్ళు కొట్టిపోవాల్సిన పరిస్థితి. అంతెందుకు రైతులు వలస పోవాల్సిన పరిస్థితికి ఏర్పడింది. ఇవన్నింటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదా అని అడుగుతా ఉన్నా. అయ్యా, 10 సంవత్సరాలుగా మూటపడిపోతున్నటువంటి మిల్లులు ఎందుకు తెరిపించవు? ఉన్నాయి, మిల్లులు ఉన్నాయి, మూటపడిపోయినాయి, నష్టాలు వచ్చి మూటపడిపోయినాయి. ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు ఏర్పాటు చేసి వాటిని తెరిపించాలి కదా. అలాగే నేను ఈ రోజు ప్రజలకందరికీ, ఇట్లాంటి యువకులకందరికీ హామీ ఇస్తా ఉన్నా. తప్పనిసరిగా 2 విషయాలు చెప్తాను. ఒకటి, చదువుకున్న బిడ్డలకందరికీ కూడా వృత్తిలో శిక్షణ ఇవ్వాలి. కొంతమందికి మొబైల్ లో శిక్షణ ఇవ్వాలి, కొంతమంది ఎలక్ట్రికల్ శిక్షణ ఇవ్వాలి, కొంతమంది ఇంకోటి తయారీల శిక్షణ, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి శిక్షణ ఇవ్వాలి. అట్లాంటి శిక్షణా సంస్థల్ని నేను ఆదోనిలో ఏర్పాటు చేస్తా. ఇటువంటి వాళ్ళు చదువుకున్న వెంటనే వాళ్ళకి ఏదో ఒక వృత్తిలో శిక్షణ ఏర్పాటు చేయడం, శిక్షణ కూడా డబ్బులు లేకుండా ఉచితంగా శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అందరూ కూడా 100,000 మంది వాళ్ళకి నచ్చిన వృత్తిలో శిక్షణ పొందాలి. శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్లు, ఎక్కడైతే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడే వివిధ కంపెనీలను తీసుకొని వచ్చి అక్కడే అపాయింట్మెంట్లు ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఏర్పాటు చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. మామూలుగా ఉద్యోగాలంటే ఏం చేస్తారు? ఈ పిల్లడు చదువుకున్నాడు అనుకోండి, ఈ పిల్లడు ఎక్కడో పోయి ట్రైనింగ్ తీసుకోవాలా, అక్కడి నుంచి పోయి ఎవరికో అప్లై చేయాలి. 10 కంపెనీలు 20 కంపెనీలకు అప్లై చేస్తే ఏదో ఒక కంపెనీలో ఈ అబ్బాయికి ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. నేను అలా చేయను. ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇప్పిస్తా. అదే ట్రైనింగ్ సెంటర్ లో వాళ్లకు అన్ని కంపెనీలని మీరే రండి, ఇక్కడ మంచి పిల్లలు ఉన్నారు, మీరే మీ కంపెనీలు రండి, అక్కడికి ఈ పిల్లల్ని తీసుకొని పోండి, వీళ్ళకి మంచి జీతాలు ఇవ్వండి, ఇక్కడే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వండి అని ఆదోనిలోనే కూర్చోబెట్టి వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి రకరకాల ప్లేసులకు పంపించి ఉద్యోగాలు చేయించే బాధ్యతని నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ తమ్ముడికి, ఆదోనిలో ఉన్నటువంటి యువకులకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.